అందరికీ నమస్తే. గరం గరం వార్తలకు స్వాగతం. నేను వచ్చేసిన ఎప్పటిలకనే చాలా వార్తలు పట్టుకొచ్చిన. వార్తలు అయితే చూద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పారి. దావోస్ లో -డిగ్రీల చలికత చెప్తున్న బిల్డప్ బాబాయ్. టెంపరేచర్ -12 డిగ్రీలకు పడిపోయినా పొద్దున్నే లేచి ఇదిగో ఇలా వచ్చేసా. ఇంటర్నేషనల్ ముచ్చట్లు చెప్తున్న కేఏ పాల్. ట్రంప్ మనస్సు మారాలని ప్రార్థించండి. సూపర్ 6 మీద చేతులెత్తేసిన చంద్రబాబు. జనాలంటున్నారు ఆయనను చీటర్ బాబు. చదువుల కోసం వాగు దాటుతున్నారు ఇట్లా విద్యార్థులు. ఎన్ని రోజులు వీళ్ళకి కష్టాలు. ఖతం, బై బై, టాటా, గుడ్ బై, గయా. ఇన్నొద్దులు ఈ పదాలు వినబడితే రాహుల్ గాంధీ గుర్తుకొచ్చేటోడు. కానీ అదే ఇప్పుడు సడన్ గా చంద్రబాబు అదికొస్తుండు. అదేంది, రాహుల్ గాంధీకి చంద్రబాబుకు ఏంది సంబంధం అంటారా? రాహుల్ గాంధీతోని సంబంధం లేకపోవచ్చు కానీ రాహుల్ గాంధీ డైలాగుతోని మాత్రం సంబంధం పెట్టుకున్నట్టే ఉన్నాడు చంద్రబాబు. అందుకే బాబు పథకాలకు ఈ పదాలను కలపాల్సి వస్తున్నది. నేను చేస్తాన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అని ఫీలింగ్ వస్తున్నారు, అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి ఇవ్వలేకపోతున్నాను. ఖతం, బై బై, టాటా, గుడ్ బై, గయా గయా. అయిపోయా. సూపర్ 6 ఖతం. సూపర్ 6 కు బై బై, సూపర్ 6 కు టాటా, సూపర్ 6 కు గుడ్ బై, సూపర్ 6 గయా. మొత్తానికి మళ్ళోసారి చంద్రబాబు హామీలన్నీ అయిపోయి. చంద్రబాబు సారు మాటలు విన్నాక ఇటువంటి మేములు ఎన్నేసినా తక్కువనే అనిపిస్తున్నది. ఎందుకనంటే ఒక్కసారి ఎలక్షన్లకు ముందు ఏమన్నాడో యాది చేసుకోండి. నాడేమో సంపద సృష్టిస్తా, 100 రోజుల్లో సూపర్ 6 సూపర్ డూపర్ గా అమలు చేస్తా అని స్పీకర్ బాక్స్ లకే షిరాకేసినా మళ్ళా చెప్పిండు. ఇక ఇప్పుడేమో మాట మార్చి పైసలు లేవు ఏం లేవు అని తప్పించుకునే ఉపాయం చేస్తుండు. మరి ఎన్టీఆర్ కు వెన్నుపోటు ఓడిస్తే పార్టీ పగ్గాలు రావచ్చు, కానీ ప్రజలకు వెన్నుపోటు ఓడిస్తే ఊకుంట్రా? ఊరూరా తిరగబడి నీ సూపర్ 6 ఏది అని అడగారా? అయినా అందరికి ముందే డౌట్ ఉండే. 2014 ఎలక్షన్ మేనిఫెస్టోనే గెలిచినాక మాయం చేసిన చరిత్ర చంద్రబాబుది. అటువంటి బాబు సూపర్ 6 ఇస్తానంటే జనాలు ఎట్లా నమ్మినరో ఏమో. అందుకే ఇప్పుడు పోయా మోసం అనుకుంటా మస్తు బాధపడుతున్నారు. అంతేకాదు ఆయన చంద్రబాబు కాదు చీటర్ బాబు అని చిత్తు ఉతికారేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద చీటర్ అనే దానికి ఈ రోజు ఆయనగా ప్రూవ్ చేసుకున్నారు. చీటర్ బాబు అని అంటున్నారు ప్రజలు. చంద్రబాబు మాట తప్పుతున్నాడు కాబట్టే ఇన్ని మాటలు పడాల్సి వస్తున్నది. మరి మోసాలు చేస్తుట్లా చంద్రబాబు ఏమన్నా PhD చేసిండా ఏంది? ఇట్లా మోసం చేసే నాయకులకు ఖచ్చితంగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇనటోళ్ళు ఉంటే చంద్రబాబు ఏదైనా చెప్తాడు, అటంక మాట మారుస్తాడు అన్నందుకు ఇదే సాక్ష్యముల్లా. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు చంద్రబాబు గారు చార్మినార్ కట్టారని కూడా చెప్తారు. మొత్తానికి సూపర్ 6 హామీల మీద చంద్రబాబు చేతులు ఎత్తేసిండు కాబట్టి ఇక ముందు జనాల రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలే. చలికాలం చిన్నగా జారుకుంటూ ఎండాకాలాన్ని పరిచయం చేస్తున్నది. మిట్ట మధ్యాహ్నం ఎండ అయితే కుమ్మి పడేస్తున్నది. చిన్నగా బోర్లు కూడా ఎండకపోతున్నాయి. చాలా దిక్కుల్లో మంచినీళ్ళ కోసమే కిలోమీటర్ల కమానం పోతున్న పరిస్థితులను కూడా మొన్న చెప్పుకున్నాం కదా. మరి ఇసోంటి పరిస్థితులల్లా జనాలకు ప్రభుత్వం ఎంత అండగా ఉండాలనుల్లా, కానీ అస్సలు పట్టించుకోకుండా ఉండేసరికి అమ్మలక్కలు ఏం చేసిండ్రంటే ఎర్రటి ఎండలా గుక్కెడు నీళ్ల కోసం చూసిండ్రా నుల్లా. పాపం అమ్మలక్కలు అన్నల అవస్థ ఎట్లున్నదో. నీళ్లు కావాలి, మా గొంతులు ఎండుకపోతున్నాయని రోడ్డెక్కి ధర్నాకు దిగితే కార్లు, బస్సులు, ఆటోలు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. చెప్పక్క, ఒక్క నీళ్ళేనా ఇంకేమైనా తిప్పలున్నాయా మీకు? తాగడానికి మంచినీరు సరఫరా లేదు, వీధి లైట్లు లేవు, రాత్రిపూట కల్డీలు అన్ని వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు రాయల్ కాలేజ్ కు వచ్చినప్పుడు కూడా అర్జీ ఇచ్చాం సార్. ఇచ్చినా కూడా మా బాధలేమి ఎవరు పట్టించుకోవడం లేదు. వీధి లైట్లు లేదు, పాములన్నీ బయటకు వస్తాయి. మేము 8-9 గంటల పైన బయటికి రావాలన్నా కూడా భయం అవుతుంది. దేవా భగవంతా, మంచినీళ్ళతో పాటు కరెంటు కూడా చక్కగా వస్తలేదట. మంచినీళ్ళ గురించి సీదా చంద్రబాబుకే అర్జీ ఇచ్చినా ఇంతవరకు వచ్చి చూసిన వాళ్ళు లేరట. మరి 95 సీఎం అని చెప్పుకునే చంద్రాల్ సారు దీని గురించి ఏం సమాధానం చెప్తాడో ఆయనకే తెలవాలి. గాని
ఓ అనంతపురం జిల్లా లీడర్లు చూస్తున్న రానుల రాయదుర్గం ఎంసీఏ లేఅవుట్ కాలనీల పరిస్థితి ఎట్లున్నదో, మరి వీళ్ళకు నీళ్ళు ఎప్పుడు ఇస్తారో, ఎండాకాలంలో కూడా ఇట్లనే తిప్పల పెడతారో కదా. ఇక ఏపీల నీళ్ల గురించి లొల్లి ఇట్లుంటే, ఇటు వరంగల్ జిల్లా ఖానాపురంలో ముసలోళ్ళు మహిళలంతా కలిసి పెంచుతానన్న పెన్షన్ ఇంకా పెంచుతలేరు, పవర్లకు వచ్చి ఏడాది అవుతున్నా ఎందుకు నజర్ పెడతలేరని ప్లక్కార్డులు పట్టుకొని ధర్నాకు దిగిండ్రు. ఆయన ఇచ్చిన వాగ్దానం 4,000 ఇచ్చానని ఇయ్యలేదు. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. 4,000 ఇస్తా అని అన్నాడు, ఇత్తాంతులకు 4,000 ఇస్తా అన్నాడు, ముసలోళ్ళకు 4,000 ఇస్తా అన్నాడు, ఈకులంగలకు 6,000 ఇస్తా అన్నాడు. ఇయ్యాలి, ఆయన పింఛని కంపల్సరీ ఇయ్యాలి, రావాలి, నాకు ఆదుకుంటా అని అన్నాడు ఆ సంవత్సరంలో. ఓ రేవంత్ రెడ్డి సారు రైతు బంధు మీద నజర్ పెట్టి రైతుల ఖాతాలు వేస్తున్నట్టు జర వీళ్ళకు కూడా పెన్షన్ పెంచి పైసలు చేతిలో పెట్టుండ్రి సారు, లేకుంటే వీళ్ళందరూ రోడ్డు ఎక్కి ధర్నా చేస్తే ఇబ్బంది అవుతుంది అనుకోబట్టిరు కావచ్చు ఈ వార్త చూస్తున్న తెలంగాణ పబ్లిక్. ఏంటి అలా చూస్తున్నారు? నేనెవరైనా డావోస్ బిల్డప్ బాబాయిని నా హోటల్ కిటికీకి బొక్కబడి బయట ఉన్న చలంట రూమ్లోకి వచ్చి టెంపరేచర్ -12 డిగ్రీలకు పడిపోయిన పొద్దున్నే లేచి ఇదిగో ఇలా వచ్చేసా. అట్లుంటది మనతోని. అయినా ఇదేంటి ఇంకా ఆఫీసర్లు ఎవరు రాలేదేంట్రా బాబు, ఫోన్ చేద్దాం ఒకసారి. ఓ ఏంటి బిల్డప్ బాబాయ్ గారు, ఎక్కడున్నారు? డావోస్ లో ఉన్నా, అందుకే నన్ను డావోస్ బిల్డప్ బాబాయ్ అని పిలవాలి. అయినా సడన్ గా దావోస్ కి ఎందుకు వెళ్ళారు? వాళ్ళు డా అన్నారు, అందుకే నేను డావోస్ కు వచ్చా. మరి పో అంటే? పోవోస్ కు పోతా. దావోస్ ఉన్నది కానీ పోవోస్ లేదు కదా. అని చెప్పాలి కదా బాబు. ఒక్క నిమిషం. హలో పిఏ, నేను కనిపెట్టిన టెక్నాలజీని ఉపయోగించి అర్జెంటుగా పోవోస్ అనే ఒక నగరాన్ని క్రియేట్ చేసి అక్కడికే వెళ్ళిపోవడం మనం, సరేనా? ఓకే, చూసారా మనతో అలా ఉంటుంది. ఇంతకీ నాతో పాటు దావోస్కి వచ్చిన ఆఫీసర్కి కాల్ చేద్దాం అనుకున్నా, వాళ్ళు ఎవరు రాలేదు ఇప్పటి వరకు. ఎప్పుడు లేటే వీళ్ళు. హలో, ఏమయ్యా ఆఫీసర్స్, ఎక్కడున్నారు మీరు? వస్తున్నాం సార్. అరే ఏంటయ్యా లేటు? అది కాదు సార్, మా హోటల్ కిటికీ అద్దం ఒక్క నిమిషం. ఆ కిటికీకి బొక్క పడటంతో చలంతా మా రూమ్లోకి వస్తే టెంపరేచర్ -12 డిగ్రీలకు పడిపోయింది. రాత్రంతా అస్సలకి నిద్ర పట్టలేదు. ఏదో తెల్లవారుజామునే నిద్ర పట్టింది, అందుకే లేవడానికి ఆలస్యమైంది. ఇదే కదా మీరు చెప్పాలనుకున్నది? ఎగ్జాక్ట్లీ సార్, మీకెలా తెలుసు ఈ విషయం? ఇది నా డైలాగ్ రా బాబు. కాపీ కొట్టే ముందు కాస్త ఆలోచించాలి కదా మూర్తి. అంటే మీ రూమ్ కిటికీ అద్దం కూడా పగిలిందా దావోస్ బాబాయ్ గారు? అవునరా బాబు, సరిపోయారు ఇద్దరును. దావోస్ బిల్డప్ బాబాయ్ గారు, ఇప్పుడు ఒక రూమ్ హోటల్ కిటికీ అద్దం పగిలింది అంటే ఓకే, కానీ ఒకేసారి అందరి రూమ్ కిటికీల అద్దాలు ఎలా పగిలిపోతాయి సార్? ఒక్క నిమిషం నువ్వు లైన్లో ఉండు. అమ్మా, మీరు అట్లాంటి డౌట్లు మమ్మల్ని అడగకూడదు, మేము మీకు చెప్పకూడదు. ఒక్క నిమిషం. హలో, చెప్పండి ఆఫీసర్స్. లేట్ అయినందుకు. అయినా హోటల్ రూమ్ అద్దం పగిలి చలంత రూమ్లోకి వస్తుంటే నాకు చెప్పాలి కదరా బాబు. వెంటనే నేను సూర్యునికి ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్తే రాత్రంతా ఎంచక్క ఎండుండేది కదా. ఏంటి, రాత్రి పూట కూడా సూర్యుని తీసుకొస్తారా మీరు? సూర్యుడేంటి, సూర్యమండలాన్ని రప్పిస్తా. దావోస్ బిల్డప్ బాబా ఇక్కడ చెప్పాలి కదా మీరు. సరే సార్, నెక్స్ట్ టైం చలి పెడితే మీకే కాల్ చేస్తాం, అప్పుడు సూర్యుని పంపించారు. వస్తున్నాం సార్, వస్తున్నాం. అది అలా చెప్పాలి మరి. ఇంతకు దావోస్ లా ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇన్వెస్టర్స్ కోసం వచ్చానండి బాబు. అబ్బో, మీకు అసలు ఇన్వెస్టర్స్ అంటే ఏందో తెలుసా? వెస్ట్ సైడ్ నుంచి ఇన్ అయ్యే వాళ్ళని ఇన్వెస్టర్స్ అంటారు. ఆ మట్టం తెలియదు అనుకున్నారా బాబు? అట్లుంటది మనతోని. సరే గాని మీ బిల్డప్ ఆపి కాస్త దావోస్ లో ఏం చేయబోతున్నారో చెప్పుండ్రి. దావోస్ కు ఎవరైనా ఎందుకు వస్తారు? దోమల మీద దండయాత్ర చేసేందుకు, పెట్టుబడుల కోసం వచ్చాం. అంటే ఇప్పుడు మీరు దావోస్ నుంచి ఫుల్ పెట్టుబడుల్ని తీసుకొస్తారన్నట్టు. ఎస్, 1,00,00,000 కోట్ల పెట్టుబడులనైనా తీసుకురావాలనేది నా టార్గెట్. ఆ తర్వాత సంపద సృష్టిస్తా. సూపర్ 6 కి ఒకటి కలిపి సూపర్ 7, సూపర్ 8, సూపర్ 10 ఇలా సూపర్ 100 దాకా ఇచ్చేస్తా. మీరు ఎంతైనా తోపు బాబాయ్. ఏమనుకున్నారు మరి దావోస్ బిల్డప్ బాబాయ్ అంటే? సరే, అక్కడికే వచ్చేస్తున్నా. దావోస్ బిల్డప్ బాబాయ్ గారు, ఓ దావోస్ బిల్డప్ బాబాయ్ గారు. సర్లే చెప్పు. దావోస్ నుంచి ఆ కోట్ల పెట్టుబడులు వచ్చాయా? యాక్చువల్లీ దావోస్ కి పోతే పెట్టుబడులు వస్తాయని మిద్యుండి అందరికి. అది రాంగ్. అక్కడికి వివిధ దేశాల నుంచి పెద్ద వాళ్ళు వస్తారు. వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడానికి మాత్రమే వెళ్ళాను, అంతే. అంటే దావోస్ పోయింది, అక్కడికి వచ్చిన అందరిని కాఫీలు తాగారా,
టిఫినీలు చేశారా అని అడిగేటందుకు పోయిండ్రా? అలా అంటారేంటండి బాబు? అసలు ఇంతకు మీరంతా దావోస్ పోయి పగిలిపోయిన కిటికీ అద్దం ఉన్న హోటల్ రూమ్ లో ఉండి వాటన్నిటి ఖర్చుల మందమన్న పెట్టుబడులు వచ్చినాయా? అంటే అంటే అది పెట్టుబడులు అంటే పెట్టుబడులు ఇందాక మా పిఏకి ఫోన్ చేసి డావోస్ లాగే పోవోస్ నిర్మించమన్నాను కదా, ఆ పోవోస్కి పోయినప్పుడు కోట్ల పెట్టుబడులు తీసుకొస్తాను, సరేనా? సారిపోయినవు పో, సేమ్ నీ కథ కూడా చంద్రబాబు లెక్కనే ఉన్నది. చంద్రబాబా ఆయనేమన్నాడండి బాబు? ఇగో ఈను దావోస్ అంటే ఒక మిత్ ఉంది అందరికీ. ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, ఇదొక మిత్ ఇది. అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు. అందుకే అంబటి రాంబాబు సారు బరాబర్ ప్రశ్నించిండు. దావోసు మీ బృందం వెళ్ళడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడ మీరు ఖర్చు పెట్టారు వెళ్ళడానికి రావడానికి? కనీసం దారి ఖర్చులకు పనికొచ్చేటటువంటి ఎంఓయూలైనా చేసుకున్నారా, పెట్టుబడులైనా తీసుకొచ్చారా? ఇంకోసారి దావోసు పోవోసు పెట్టుబడులోసు అన్నవనుకో తోట తీస్తారు జనం. నడు. తెలంగాణలో ఉంటే ఏపీ రాజకీయాలను ఆలోచిస్తూ, ఏపీలో ఉంటే తెలంగాణ రాజకీయాలు ఆలోచిస్తూ, ఢిల్లీలో ఉంటే తెలుగు పాలిటిక్స్ ను ఆలోచిస్తూ, ఇక మార్నింగ్ వాక్ చేస్తే అమెరికా రాజకీయాలను విశ్లేషించే పాల్కాక ఇవాళ సీదా మైకుల ముంగటికొచ్చి ఏకంగా అమెరికా రాజకీయాలనే ముంగటేసుకున్నాడు. మరి ఏం మాట్లాడుతాడో, ఏం మెసేజ్ ఇస్తాడో పాలననే అడిగి తెలుసుకుందాం. పాల్ సారు నమస్తే. ట్రంప్ ఏమంటున్నాడు? మీకు తెలుసు కదా నేను ఎంత అద్భుతంగా ఆయనకి 2016లో క్యాంపెయిన్ చేశాం. సార్ అప్పటి ముచ్చట పక్కన పెట్టు, ఆయన రెండోసారి గెలిచింది 2024లో. అయినా మీరు ట్రంప్ గురించే పుస్తకం రాసిండ్రు కదా చాలా కోపం మీద. మీకు కరోనా వస్తుందన్నాను, వచ్చింది. మీరనబట్టే ట్రంప్ కు కరోనా వచ్చిందా? అట్లా అనుకుంటే ఆయన జైలుకు కూడా పోయిండు, ఇది చెప్పలేదు కదా. మీరు జైలుకి వెళ్తారన్నాను, వెళ్ళారు. అమ్మ బాబోయ్, ఈ విషయం కూడా మీరు ముందే చెప్పిండ్రా? మరి 2020లో ఓడిపోతాడని ఎందుకు చెప్పలేదు సార్? మీరు ఓడిపోతారు 2020 అన్నా ఓడిపోయారు. కథ సల్లగుండా ఇది కూడా చెప్పిండ్రా? మరి అసోంటప్పుడు ఎలక్షన్ ముంగట్నే ట్రంప్ గెలుస్తాడు అని ఎందుకు చెప్పలేదు? సరే ఒక్కసారి ఇటు తెలుగు రాజకీయాల వైపు మళ్ళండి. మన ముఖ్యమంత్రులు స్వార్థపరులు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అవ్వచ్చు. అయ్యో బాబోయ్ వద్దులేండి, మళ్ళా ట్రంప్ దగ్గరికే పోదాం. ట్రంప్ మనస్సు మారాలని ప్రార్థించండి. ట్రంప్ మారడు సార్, అస్సలు మారడు. అయినా ట్రంప్ చాలా మందిని బయటికి పంపిస్తానని అంటున్నాడు. ఎట్లా సార్, మీరేమైనా మాట్లాడతారా? నేను అనౌన్స్ చేసే డేట్ కి మీటింగ్ కి రండి, అక్కడికి వాషింగ్టన్ డీసీకి. వాషింగ్టన్ డీసీ కదా? సార్ ఓకే సార్. ఏప్రిల్ 18 లాస్ ఏంజలస్ లో మీటింగ్ పెడుతున్నాం. ఇప్పుడే వాషింగ్టన్ డీసీ అన్నారు, మళ్ళా లాస్ ఏంజల్స్ ఏంది సారు? 2 జాగాల్లో మీటింగ్ పెడుతున్నారా? అప్పుడు నేను చెప్పినట్టు చేసుంటే. ఇప్పుడు చెప్పినట్టు వాషింగ్టన్ డీసీ ముచ్చట చెప్పండి సార్. చైనా వారికి శత్రువు అయ్యేది కాదు, ఇండియా వారికి ఇంకా మిత్రువు అవును. ఓహో ఇదా ముచ్చట? సరే ఇప్పుడు ఇదంతా వద్దు గానీ ట్రంప్ మీటింగ్ ముచ్చట చెప్పండి సార్. డాక్టర్ కే పాల్ అనే యాప్ లో మీరు జాయిన్ అవ్వండి. మీ యాప్ లో జాయిన్ అయితే ట్రంప్ లైవ్ లోకి వస్తాడా? ఇప్పటికే నాకు రాజకీయ నాయకుల శత్రువులు. ఓ షిట్, ఇక ఉంటున్నా సార్, మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకు ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి. ఉంటాం మరి.